హలో నమస్తే అండి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు ఈరోజు సండే మేము మోటకట్ల శివాలయం టెంపుల్కి వెళ్ళామండి. రాయచోటి నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో మోటకట్ల దగ్గర శివాలయం చాలా బాగుంటుంది. అందరు దేవతలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించినారు. వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. కృష్ణుడు కానీ ఆంజనేయ స్వామి బొమ్మ కానీ చాలా బాగా ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవుతానే చాలా బాగుందండి. ఫస్ట్ ఇక్కడ శివాలయం ఫస్ట్లోనే విఘ్నేశ్వరుడు ఉంటుంది. ఇక్కడేమో శివయ్య, ఇక్కడ పక్కనే అమ్మవారు. మళ్ళీ కొద్దిగా అట్లా లోపలికి వెళితే దుర్గాదేవి అమ్మవారిని చాలా బాగా ప్రతిష్ఠించినారు. ముందైతే లేదండి, ఇప్పుడు కొత్తగా చేశారు. అమ్మవారు చాలా బాగుంటుందండి. అమ్మవారిని దర్శించుకొని పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది గుడి. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని మళ్ళీ కొద్దిగా లెఫ్ట్ సైడ్ వస్తే సీతారామ లక్ష్మణులు దర్శనం చేసుకొని సీతారాములు ఎంత బాగుందో. పక్కనే సరస్వతీదేవి అమ్మవారు, అయ్యప్ప స్వామి పక్కనే సాయిబాబా, సాయిబాబాని దర్శించుకొని లోపలికి వెళితే మనం బయట నుంచి లోపలికి వస్తానే ఇవన్నీ రైట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎదురుగా నవగ్రహాలు ఉంటాయి, కోనేరు ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇందులో అమ్మవారిని అందరినీ కూడా
బాగా ప్రతిష్ఠించినారు. ఎదురుగానే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, ఒక సైడు పద్మావతి అమ్మవారు, ఒక సైడు లక్ష్మీదేవి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి. చాలా బాగుంది. రాయచోటి వాళ్ళైనా సరే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ దర్శించుకోండి. చాలా బాగుంటుందండి టెంపుల్. మనకు అందరినీ చూడొచ్చు దేవతల్ని. దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చెంకు చక్ర నామాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారు అయ్యప్ప చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. దర్శించుకుని ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇలానే వస్తానే మారేడు చెట్టు ఉంటుంది, ఉసిరికి చెట్టు ఉంటుంది. ఇక్కడేమో నాగపడిగలు